హాయ్. భారత ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక గడ్డు కాలమని చెప్పక తప్పదు. కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న భారత రూపాయి విలువ ఈరోజు చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92 దాటి ఏకంగా 92.37 వద్ద ట్రేడ్ అవుతుంది. శుక్రవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్ ప్రారంభం కాగానే ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. క్రితం సెషన్లో 92.25 వద్ద ముగిసిన రూపాయి ఈరోజు ఉదయం 92.33 వద్ద బలహీనంగా ప్రారంభమై కొద్దిసేపటికే 92.37 స్థాయికి పడిపోయింది. ఈ వారంలోనే ఇది రెండోసారి రికార్డు స్థాయి పతనం. రూపాయి పతనానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు బలమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించడం చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 5% పెరిగి బ్యారెల్కు $96కు చేరుకుంది. భారత్ తన అవసరాల్లో 80% చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి ఆయిల్ ధర పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా కుప్పకూలగా నిఫ్టీ 23,400 మార్కు కిందకు చేరింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయిపై ఒత్తిడిని మరింత పెంచింది. ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21% పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. రిజర్వ్ బ్యాంకు తన వద్ద ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లోకి వదులుతూ రూపాయిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు రూపాయిని కోలుకొనివ్వడం లేదు. ఆర్బీఐ జోక్యం చేసుకోకపోయి ఉంటే రూపాయి విలువ ఇప్పటికే 93 మార్కును దాటేసి ఉండేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ ఇండెక్స్ 99.77 వద్ద బలంగా ఉండడం వల్ల యూరో, ఆసియా కరెన్సీలు కూడా డాలర్ ముందు తల వంచుతున్నాయి. కానీ భారత్కు చమురు దిగుమతుల భారం అదనం కాబట్టి మనపై ప్రభావం రెట్టింపుగా ఉంది. రూపాయి పతనమైతే మనపై తీవ్ర ప్రభావం తప్పదు. చమురు దిగుమతి ప్రియం కావడంతో దేశంలో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు అన్నింటి ధరలు ఆకాశానికి తాకుతాయి. పిల్లలు, విదేశీ విద్య, పర్యాటక రంగం భారమవుతుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగొచ్చు. ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. యుద్ధం సద్దుమణిగి చమురు ధరలు తగ్గితే తప్ప రూపాయి కోలుకోవడం కష్టం. మరి ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రభుత్వం దిగుమతుల భారాన్ని ఎలా తగ్గించబోతోంది అన్నది వేచి చూడాలి.